వైసీపీని ఇంటికి పంపించడానికి విపక్ష పార్టీలన్నీ లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. విశాఖ నార్త్ నుంచి మరోసారి తాను పోటీ చేస్తానని అంటున్న ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు కూడాను తమదైన శైలిలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత అయినటువంటి అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనే అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు టీడీపీ జనసేన పొత్తు, మరోవైపు మనం చూసుకున్నట్లయితే జనసేన బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ముందుగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీని బయటికి పంపించడమే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. దాంట్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉంది, మేము కూడా అదే చేస్తున్నాము. కాబట్టి ముందు ఫస్ట్ ప్రైమరీ ఉద్దేశము ఈ దుర్మార్గపు ప్రభుత్వము, ఈ నియంతృత్వ పాలన ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి పంపించడానికి ఏకైక లక్ష్యం ఏ రాజకీయ పార్టీకైనా, ఇంక్లూడింగ్ మన షర్మిల గారు పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీతో సహా జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని బయటికి పంపించటానికి కారణం దేనికి అనేది ఒకసారి ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అత్యంత దారుణమైన దోపిడీ, అంటే ఓపెన్గా కూడా డబ్బులు దోపిడీ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాజకీయ పెద్దలు. సో అవన్నీ తెలిసినప్పటికీ కూడా యాక్షన్ ఏమీ జరగటం లేదు. వాళ్ళు కూడా కనీసం సిగ్గుతోటి ఇంతమంది ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆ దోపిడీ ఏదైనా మానేరా అంటే అది కూడా మానలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019లో, నేను 2024లో ఎలక్షన్స్కి వెళ్లే ముందు మొత్తం మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు నిషేధం లేదు, ఏమీ లేదు, విచ్చలవిడిగా దారుణంగా అత్యంత దారుణమైన లిక్కర్ని హయ్యెస్ట్ రేట్లతోటి, చీపెస్ట్ లిక్కరు హయ్యెస్ట్ రేట్లతోటి ప్రజల ప్రాణాలని తీసుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత దుర్మార్గపు పాలనని బయటికి పంపించడం ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చింది. యంగ్స్టరు అత్యద్భుతంగా పాలన సాగిస్తాడు అని చెప్పి ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనకి ఓటు వేస్తే ఆఖరికి ఇప్పుడు ఎడారిగా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. రాజధాని అంటే ఎక్కడో తెలియదు. అసలు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇట్లాగే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా దేశంలోనే హయ్యెస్ట్ రేట్లు మనకున్నాయి. 8 సార్లు కరెంటు బిల్లును పెంచాడు. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వము ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో ఉన్నది అధికారంలో మీ పార్టీయే. ఇటువంటి అవినీతి జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో, మీరు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎందుకని కేంద్రం ఈ విషయాల మీద ఎందుకని పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది? ఇప్పుడు మేము రాజకీయంగా ఉన్న వాస్తవాల్ని కూడా కేంద్రంలో ఉన్న పెద్దలకి కూడా అఫీషియల్గా మేము రిప్రజెంటేషన్స్ చేయటం జరుగుతుంది. అది కన్సర్న్డ్ సంబంధిత అధికారులు, సంబంధిత వింగ్స్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ డైరెక్టరేటు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు తగిన సమయంలో యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవటం లేదు అని అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇవన్నీ అవినీతి పనులు రేపొద్దుట మూసేస్తే చెరిపేస్తే చెరిగిపోయేది ఏమి కాదు. ప్రతిదీ కూడా వాస్తవ రూపంలో ఉన్నాయి. వాళ్ళు ఎంతెంత దోపిడీ చేశారో అవన్నీ కూడా ఇన్ రికార్డెడ్ కింద ఉంటాయి. తప్పనిసరిగా యాక్షన్ అనేది జరుగుతుంది. జరగటం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా రానున్నటువంటి ఎన్నికల్లో మీరు నార్త్ నుంచి మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు? నార్త్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉందా అని అడగటం క్వశ్చన్ మీరు తప్పు. నార్త్ నుంచి తప్పనిసరిగా కంటెస్ట్ చేస్తాను. అవకాశం వేరే దానికి ఏమీ సందేహం లేదు. ఎట్టి పరిస్థితిలోనే నార్త్ నియోజకవర్గం నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా గెలుస్తాం, దాంట్లో సందేహం లేదు.
అంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మీరు ఉంటున్నటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీతో కంటిన్యూ ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మీకు ప్రజల నుంచి విపరీతమైనటువంటి అభిమానం ఉంది. ప్రజా సమస్యల మీద గతంలో మీరు పోరాటాలు చేయడం కావచ్చు, ఈ లిక్కర్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్న పరిస్థితి. అయితే టీడీపీ జనసేన ఎలియన్స్ నేపథ్యంలో మీరు బీజేపీ నుంచి పోటీ చేసి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయంటారు? ఇప్పుడు నేను బీజేపీ క్యాండిడేటు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ప్రజలు కలవాలి అనేది ఉద్దేశం, ప్రజల యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశమే కరెక్ట్ అవుతుందేమో అని చెప్పి మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. దాంట్లో ఏమీ సందేహం లేదు. డెఫినెట్గా ప్రజల అభిప్రాయం మేరకు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయి అనేది మా యొక్క అభిప్రాయము. వ్యక్తిగతంగా కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపాలనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. తప్పనిసరిగా నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తాము, కంటెస్ట్ చేసే గెలుస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి ఉత్తర నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా తానే బరిలో ఉంటానని చెప్పి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ ఖాయమని చెప్పి విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి. ఇంకో పక్క ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అవినీతి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇంక్లూడింగ్ తాజాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడాను వైఎస్ఆర్ పార్టీని అంతమొందించడమే తమ లక్ష్యం అని చెప్పి విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ వైజాగ్.